తనకెవరో స్క్రిప్ట్ ఇచ్చారని, వెనక ఉండి ఎవరో నడిపిస్తున్నారని ఎమ్మెల్యే అనిల్ కుమార్ మాట్లాడటం ఆయన అజ్ఞానానికి నిరసనమన్నారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. తాను సంపాదన పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఈ 4 సంవత్సరాల్లో భజన చేస్తుంది ఎవరో అందరికీ తెలుసన్నారు. అనిల్ కుమార్ యాదవ్కి తన గురించే విమర్శించే అర్హత లేదన్నారు జంగా కృష్ణమూర్తి. ఎవరి మెప్పు కోసమో తాను రాజకీయాల్లోకి రాలేదని, బడుగు బలహీన వర్గాల కోసం రాజకీయాల్లోకి వచ్చారన్నారు. జగన్ ప్రభుత్వం బీసీలకు పదవుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, ఎస్సీ ఎస్టీ బీసీలకు పదవులు ఇచ్చారు కానీ పెత్తనం వారే చెలాయిస్తున్నారని అన్నారు జంగా కృష్ణమూర్తి. మా పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులే, నేను చెప్పాను ఇప్పుడు చెప్పడం కూడా జరిగింది, గెలిస్తే ఒకవేళ నా యొక్క నాయకత్వం బలపడుతుందని నా మీద నా యొక్క ఎదుగుదలను వారిన వాళ్ళు మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు క్రాస్ ఓటింగ్ చేసి 4700 మంది క్రాస్ ఓటింగ్ చేసి ఆ రోజు నేను ఓడిపోవడం జరిగింది. 2019 సంబంధించి కూడా నేనేదో గెలవలేననే ఉద్దేశంతో టికెట్ ఇచ్చామనే పరిస్థితికి మాట్లాడుతున్నారు. వేరే అతను తీసుకొచ్చి మహేష్ రెడ్డి సంబంధించి మాట్లాడుతున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో 2014 సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి 30,000 పైచి ఓడిపోయిన కూడా టికెట్ ఇవ్వడం జరిగింది.